ఆస్మిక్ వాస్తు ఛానల్కి నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో మనం శుద్ధ ప్రాచి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఈస ప్రాచి గురించి తెలుసుకున్నాం. ఎవరికి వాళ్ళే తెలుసుకునేలాగా చాలా క్లియర్గా ఈ లాంజిట్యూడ్ లాటిట్యూడ్ ఇవి లాంజిట్యూడ్ లాటిట్యూడ్ రేఖలు మన కంటికి కనిపించిన లాంజిట్యూడ్ రేఖలు అనుకుంటే వాటికి అనుగుణంగా మన ఇల్లు కానీ ఫ్లాట్ కానీ ఏ విధంగా ఉంటే అది ఈస ప్రాచికి సంబంధించిన ఇల్లు అవుతుంది అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. మొదటగా ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి ఈస ప్రాచి అండి. ఇది తూర్పు అనుకుంటే పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ రేఖలకి చూడండి, ఈ లాటిట్యూడ్కి ఇల్లు అనేది ఈశాన్యాన్ని చూస్తుందండి. ఈ ఒక్క కాంపౌండ్ వాల్ కదా, ప్రతి దిక్కు ఈస ప్రాచికి తిరిగి ఉండదండి. అంటే మన హౌస్కి ఒక సైడ్ తిప్పడం కాదు, బేరింగ్, ఒక హౌస్కి బేరింగ్ పెట్టి తిప్పితే అన్ని దిశలు ఏ విధంగా అయితే తిరుగుతాయో అలా తిరగాలండి. చూడండి, ఈ లాటిట్యూడ్ రేఖలు మన కంటికి కనిపించవు, అక్షాంశాలు రేఖాంశాలు అంటారు. ఇవి మన భూమికి విశ్వానికి అంతటికి ఫిక్స్ అయిపోతాయి. మనం వీటిని నిర్ణయించి సరైన ఫ్లాట్ కొనుగోలు కానీ సరైన విధంగా ఇంటి నిర్మాణం కానీ గావించినట్లయితే మనం అభివృద్ధిలో రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. అదేవిధంగా ఈ తూర్పు ముఖానికి సంబంధించిన ఫ్లాట్ కొందరికే సెట్ అవుతుంది, అందరికీ సెట్ అవుతుంది. అది వాళ్ళ జాతక చక్రంలోని నవగ్రహ స్థితిని బట్టి మనం దాన్ని నిర్ణయించాలండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్.